ఓం శాంతి. మురళీ డేట్ 30-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలు చాలా చాలా సాధారణంగా ఉండాలి. బాగా ఖరీదైనవి, ఫ్యాషన్ గా ఉన్న డ్రెస్ వేసుకోవటం వల్ల కూడా దేహ అభిమానం వస్తుంది. రాయల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. బాబా మనకు నేర్పిస్తుంది ఇదే. మనలో మనకు పరివర్తన జరగాలి అంటే చార్ట్ పెట్టుకోవాలి. చార్ట్ రాయటం వల్ల లాభం ఉంది. నేనెంత బాబాని జ్ఞాపకం చేస్తున్నానో పరిశీలించుకోవాలి. నా రిజిస్టర్ ఎలా ఉంది? దైవీ నడవడిక ఉన్నదా? కర్మలు చేసేటప్పుడు బాబా స్మృతిలో ఉంటున్నానా అనేదే పరిశీలించుకోవాలి. ఎంత స్మృతి చేస్తామో అంత పాప భారం తగ్గుతుంది, ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. సదా గుర్తుండాలి, బుద్ధిలో మన లక్ష్యం. లక్ష్మీనారాయణ చిత్రాన్ని సదా మన తోడుంచుకోవాలి. ఈ విధంగా తయారవ్వటానికి చదువుతున్నాము అనేది గుర్తుండాలి. మనం ఈశ్వరీయ విద్యార్థులము అన్న సంతోషం సదా ఉండాలి. పిరికెడు అటుకులను సఫలం చేసి భవనం తీసుకోవాలి. బ్రహ్మ బాబాను అనుసరించి అవినాశి జ్ఞాన రత్నాల రత్నాకరుడుగా కావాలి. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. నిశ్చయం ఉన్న పిల్లలు విజయం పొందటంతో సదా సంతోషంలో నాట్యం చేస్తారు. వాళ్ళు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయీలుగా అయిన కారణంగా వాళ్ళు ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు. ఎవరిని కించపరిచే ప్రయత్నం చెయ్యరు. బాబా సమానంగా మాస్టర్ ఆశ్రయదాతలుగా అవుతారు. అంటే కింద నుండి పైకి లేవనెత్తుతారు. వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థం నుండి దూరం అవ్వటమే విజయీలుగా కావటం. ఇటువంటి విజయీ పిల్లలు అందరి కోసం మాస్టర్ ఆశ్రయదాతలుగా అయిపోతారు. సఫలతామూర్తులుగా కావాలి అంటే నిస్వార్థమైన నిర్వికల్ప స్థితితో సేవ చెయ్యండి. అప్పుడే సఫలతామూర్తులుగా తయారవుతారు. ఎవరం మనందరం సఫలతామూర్తులం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు చాలా చాలా సాధారణంగా ఉండాలి. ఖరీదైన ఫ్యాషన్లతో కూడిన డ్రెస్సులు వేసుకోవటం వల్ల కూడా దేహ అభిమానం కలుగుతుంది. ప్రశ్న: తమ భాగ్యంలో ఉన్నత పదవి లేని పిల్లలలో ఏ విషయంలో బద్ధకం పెరుగుతుంది? జవాబు: పిల్లలు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు చార్టును వ్రాయండి. స్మృతి చార్టుని వ్రాయటం వల్ల చాలా లాభం ఉంటుంది. నోట్బుక్ సదా మీ తోడుగా ఉండాలి. ఎంతసేపు బాబాని స్మృతి చేశాను అని పరిశీలించుకోండి. నా రిజిస్టర్ ఎలా ఉంది? దైవీ నడవడిక ఉందా? కర్మలు చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా అని పరిశీలించాలి.
స్మృతి ద్వారా పాప భారం తగ్గుతుంది, ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. పాట భోలానాథుడు కన్నా అతీతమైన వారు ఇంకెవరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఇంట్లో తప్పకుండా ఉండాలి. లక్ష్మీనారాయణలను చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క ముఖ్యమైన లక్ష్యం. మనం విద్యార్థులమని, మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనం ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, మనం ఇది చదువుతున్నాము. ఈ చిత్రాన్ని చూసి చాలా సంతోషం కలగాలి. అందరి ఉద్దేశము ఇదే. దీన్ని చూస్తూ చాలా సంతోషంగా ఉండండి. పాటను కూడా పిల్లలు విన్నారు. బాబా చాలా భోలానాథుడు. కొందరు శంకరుణ్ణి భోలానాథుడిగా భావిస్తారు. శివుణ్ణి శంకరుణ్ణి కలిపేశారు. శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని, శంకరుడు ఒక దేవత అని ఇప్పుడు మీకు తెలుసు. ఇద్దరూ ఒకరే ఎలా అవుతారు? భక్తులను రక్షించేవాడు అతడేనని పాటలో కూడా మీరు విన్నారు. మరి తప్పకుండా భక్తులకు ఏదో ఆపదలు ఉన్నాయి అనే కదా. పంచవికారాల ఆపద అందరిపైన ఉంది. అందరూ భక్తులే. ఎవ్వరిని జ్ఞానీలు అని అనటానికి వీల్లేదు. ఏ విధంగా శివుడు శంకరుడు వేరువేరో, అలాగే భక్తి జ్ఞానం రెండు వేరువేరు. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు మళ్ళీ భక్తి ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. మీకు అర్ధకల్పం కోసం సద్గతి లభిస్తుంది. మీరు ఒక్క ప్రేరణతో అర్ధకల్పం కోసం వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తులపై ఎన్ని ఆపదలు ఉన్నాయో ఇప్పుడు మీకు తెలుసు. జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మళ్ళీ భక్తులందరికీ ఎన్నో దుఃఖాలు కలుగుతున్నప్పుడు బాబా వస్తారు. డ్రామానుసారంగా ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతమవుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు వామ మార్గం ప్రారంభమవుతుంది. అనగా అది పతితంగా అయ్యే మార్గం. వాటిలో మొట్టమొదటిది కామం. కామంపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగత్తును జయిస్తారు అని కూడా అంటారు. వారెవరూ విజయాన్ని పొందరు. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరము జన్మ తీసుకోదు. సత్తిగల్లో రావణ రాజ్యం ఉండదు. అక్కడ కూడా రావణ రాజ్యం ఉన్నట్లయితే భగవంతుడు వచ్చి రామరాజ్యాన్ని స్థాపించి చేసిందేంటి? తండ్రికి తన పిల్లలు సుఖంగా ఉండాలి అని ఎంతో తపన ఉంటుంది. ధనాన్ని పోగు చేసి సుఖంగా ఉండేందుకు పిల్లలకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచం.
మీరక్కడ జన్మ జన్మాంతరాలు సుఖాలను అనుభవిస్తూ ఉంటారని అనంతమైన తండ్రి అంటున్నారు. మీకు అపారమైన ధనం లభిస్తుంది. 21 జన్మలు అక్కడ దుఃఖం ఏదీ ఉండదు. అక్కడ మీరు దివాళా తీయరు. ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఎంతో ఆంతరిక సంతోషాన్ని కలిగి ఉండాలి. మీ జ్ఞాన యోగాలన్నీ గుప్తమైనవి. స్థూల మారణ ఆయుధాలు మొదలైనవేవి ఇక్కడ లేవు. ఇది జ్ఞాన ఖడ్గము అని బాబా తెలియచేశారు. దానికి గుర్తుగా వారు దేవతలకు స్థూల మారణ ఆయుధాలను చూపించారు. శాస్త్రాలు మొదలైనవి చదివేవారెప్పుడు ఇది జ్ఞాన ఖడ్గము అని అనరు. ఈ విషయాలను అనంతమైన తండ్రే అర్థం చేయిస్తారు. శక్తి సేన విజయాన్ని పొందింది అని అంటారు. కాబట్టి తప్పకుండా వారి వద్ద ఆయుధాలు ఉండి ఉంటాయి అని వారు భావిస్తారు. బాబా వచ్చి ఈ తప్పులన్నింటినీ తెలియచేస్తారు. మీ ఈ విషయాలను ఎంతో మంది మనుష్యులు వింటారు. విజ్ఞానులు కూడా ఒకరోజు మీ దగ్గరకి వస్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతంపై నడవటంలోనే కళ్యాణం ఉంది. అప్పుడే దేహ అభిమానం అంతమవుతుంది. కావుననే ధనవంతులు ఇక్కడికి రారు. దేహ అహంకారం వదలండి అని బాబా అంటారు. మంచి డ్రెస్ వేసుకుంటే వాటి నష కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వనవాసంలో ఉన్నారు కదా. మళ్ళీ అత్తవారింటికి వెళతారు. అక్కడ మీకు ఎన్నో ఆభరణాలు అలంకరించటం జరుగుతుంది. ఇక్కడ ఖరీదైన డ్రెస్సు వేసుకోకూడదు. పూర్తి సాధారణంగా ఉండాలి అని బాబా అంటారు. నేను ఎటువంటి కర్మలు చేస్తానో అలాగే పిల్లలు కూడా చెయ్యాలి. పిల్లలు కూడా సాధారణంగా ఉండాలి. లేకపోతే దేహ అభిమానం వచ్చేస్తుంది. అవన్నీ చాలా నష్టాన్ని తెస్తాయి. మనం మెట్టినింటికి వెళతాము అని మీకు తెలుసు. అక్కడ మనకు ఎన్నో ఆభరణాలు లభిస్తాయి. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవేవి వేసుకోకూడదు. ఈ రోజుల్లో ఎన్నో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దారి మధ్యలోనే బందిపోట్లు దోచుకుంటారు. దినప్రతిదినం ఈ గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. కావుననే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దేహ అభిమానంలోకి రావటం వల్ల బాబాను మర్చిపోతారు. ఈ పురుషార్థం మీకు ఇప్పుడే లభిస్తుంది. మళ్ళీ భక్తి మార్గంలో ఎప్పుడు ఈ పురుషార్థం లభించదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు అని మీకు తెలుసు. యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. అణుబాంబులు మొదలైన వాటిని ఎన్నో తయారు చేస్తూ ఉంటారు.
వీటికి తయారు చెయ్యటం వీటిని తయారు చెయ్యటం ఆపండి అని ఎంత గొడవ చేసినా ఆపటం జరగదు. డ్రామాలో రచింపబడి ఉంది, వివరించిన అర్థం చేసుకోరు. మృత్యువు జరగవలసిందే. మరి ఇవి ఎలా ఆగగలవు? అర్థం చేసుకున్నా తయారు చెయ్యటం ఆపరు. యాదవులు మరియు కౌరవులు అంతమైపోవలసిందే. యూరోపియన్లు యాదవులు, వాళ్ళది విజ్ఞాన అహంకారం, దాని ద్వారా వినాశనం జరుగుతుంది. సైలెన్స్ యొక్క శుద్ధ అహంకారం విజయం పొందుతుంది. మీకు శాంతి స్వమానంలో అనగా శాంతి స్వరూపులుగా ఉండటం నేర్పించబడుతుంది. బాబాని స్మృతి చెయ్యండి. ఇదే డెడ్ సైలెన్స్, గాఢ నిశ్శబ్దం. ఆత్మనైన నేను శరీరం నుండి అతీతంగా ఉన్నాను. శరీరాన్ని వదిలేందుకు మనం ఏ విధంగా పురుషార్థం చేస్తామో అలా ఎవ్వరూ ఎప్పుడూ శరీరాన్ని వదిలేందుకు పురుషార్థం చెయ్యరు. మొత్తం ప్రపంచమంతా వెతికి రండి. హే ఆత్మ, ఇప్పుడు నీవు శరీరాన్ని వదిలి వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరైనా ఉంటారా? పవిత్రులుగా అవ్వండి, లేకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మ, నీవు ఈ పాపాలు చేశావు, కావున ఇక శిక్ష అనుభవించు అని ఆ సమయంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. ఆ సమయంలో జన్మ జన్మాంతరాల శిక్షలను పొందుతున్నట్లుగా అనుభవం అవుతుంది. ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇక సుఖం ఏముంటుంది? ఇప్పుడు ఇంకా ఏ పాప కర్మలు చెయ్యకండి అని బాబా అంటారు. మీ రిజిస్టర్ను వ్రాయండి అని బాబా అంటారు. ప్రతి స్కూల్లోనూ నడవడిక రిజిస్టర్ను వ్రాస్తారు కదా. భారతదేశంలో క్యారెక్టర్ సరిగ్గా లేదు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణ వంటి నడవడికను తయారు చేస్తాము అని వారికి చెప్పండి. ఈ లక్ష్మీనారాయణ చిత్రం సదా మీ తోడుగా ఉండాలి. ఇదే మీ లక్ష్యం. మరియు ఈ విధంగా తయారవుతాము. శ్రీమతంపై మనం ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నాము. ఇక్కడ నడవడికను తీర్చిదిద్దటం జరుగుతుంది. ఇక్కడ కచేరీ కూడా జరుగుతుంది. అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరీ జరపాలి. రోజు చార్టు వ్రాయండి అని చెప్పండి, అప్పుడే బాగుపడతారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు బద్ధకిస్తారు. చార్టును వ్రాయటం చాలా మంచిది. మనం ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత సహజమైనది. అలాగే పవిత్రంగా కూడా అవ్వాలి. స్మృతి యాత్ర చార్టుని వ్రాయండి. ఇందులోనే మీకు ఎంతో లాభముంది.
నోట్బుక్కును తీసుకురాలేదంటే బాబాను స్మృతి చెయ్యట్లేదు అని అర్థమవుతుంది. పుస్తకాన్ని సదా మీ చేతిలో ఉంచుకోండి. ఎంత సమయం బాబాని స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తుప్పును వదిలించటానికి వస్తువుని కిరోసిన్లో వేస్తారు కదా. కర్మలు చేస్తూ కూడా బాబాని స్మృతి చెయ్యాలి. అప్పుడు పురుషార్థపు ఫలం లభిస్తుంది. ఎంతో శ్రమ ఉంది కదా. తలపై కిరీటాన్ని ఊరికే పెట్టరు కదా. బాబా ఎంతో ఉన్నత పదవిని ఇస్తారు. మరి ఎంతో కొంత కష్టపడాలి కదా. ఇందులో కాళ్ళు చేతులతో ఏదీ చెయ్యవలసిన అవసరం లేదు. చదువు చాలా సహజమైనది. శివ్ బాబా నుండి బ్రహ్మ ద్వారా మనం ఈ విధంగా తయారవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. మీరు ఎక్కడకు వెళుతున్నా మీతో బ్యాడ్జి ఉండాలి. వాస్తవంగా రాజముద్రిక ఇదేనని చెప్పండి. అర్థం చేయించటంలో ఎంతో రాయల్టీ కావాలి. చాలా మధురతతో అర్థం చేయించాలి. రాజముద్రికపై కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేనినంటారు? మీకు తండ్రి గురించి తెలుసా? లౌకిక తండ్రిని భగవంతుడు అని అనరు కదా. ఆ అనంతమైన తండ్రే పతిత పావనుడు, సుఖ సాగరుడు. వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది. తల్లి తండ్రులు చాలా సుఖాన్ని ఇస్తారు అని అజ్ఞాన కాలంలో భావిస్తారు. మళ్ళీ అత్తవారింటికి పంపిస్తారు. ఇప్పుడు ఇది మీ అనంతమైన మెట్టినిల్లు. అది హద్దు. ఆ తల్లి తండ్రులు ఎక్కువలో ఎక్కువ 5-7 లక్షలు లేక కోట్లిస్తారు. కానీ ఇక్కడ మీ తండ్రి పద్మాపతులుగా అయ్యే పిల్లలు అని మీకు పేరు పెట్టారు. అక్కడ పైసల విషయమే ఉండదు. అన్నీ లభిస్తాయి. చాలా మంచి మంచి భవనాలుంటాయి. జన్మ జన్మాంతరాల కోసం మీకు మెహల్స్ లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. పిరికెడు బియ్యం అని విన్నారు కదా. ఇక్కడకు అలా కూడా కొందరు తీసుకొస్తారు. ఎవరు ఉత్త బియ్యాన్ని తినరు కదా. అందుకని దాంతో పాటు ఏదో ఒకటి తీసుకొస్తారు. ఎంత ప్రేమతో తీసుకొస్తారు. బాబా వారికి జన్మ జన్మాంతరాల కోసం ఇస్తారు. కావుననే వారిని దాత అని అన్నారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం ఇస్తారు. కాబట్టి అల్పకాలికం కోసం వచ్చే జన్మలో మీకు లభిస్తుంది. కొందరు పేదలకిస్తారు. కాలేజీలను నిర్మిస్తారు. తద్వారా వారికి వచ్చే జన్మలో మంచి చదువు లభిస్తుంది. ధర్మశాలలను నిర్మిస్తే మంచి ఇల్లు లభిస్తుంది.
ఎందుకంటే ధర్మశాలలలోకి ఎందరో వచ్చి సుఖాన్ని పొందుతారు. కానిక్కడ ఇది జన్మ జన్మాంతరాల విషయం. శివ్ బాబాకు ఏదైతే ఇస్తారో దానినంతటిని మన సేవ కోసమే ఉపయోగిస్తారు అని మీకు తెలుసు. శివ్ బాబా తమ వద్ద ఏది ఉంచుకోరు. నీ వద్ద ఉన్నదంతా ఇచ్చెయ్యి, తద్వారా నీవు ఈ విశ్వానికి యజమానిగా అవుతావు అని బాబా వీరితో కూడా అన్నారు. వినాశన సాక్షాత్కారాన్ని కూడా చేయించారు. అలాగే రాజ్య సాక్షాత్కారాన్ని కూడా చేయించారు. తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని వెంటనే నశ వచ్చేసింది. గీతలో కూడా అర్జునుడికి సాక్షాత్కారం చేయించినట్లుగా ఉంది. నన్ను స్మృతి చేస్తే ఇలా అవుతావు అని చూపించారు. వినాశనం మరియు స్థాపన సాక్షాత్కారం చేయించారు. అప్పుడు ఇతడికి కూడా ప్రారంభంలో సంతోషపు పాదరసం పైకెక్కిపోయింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుడు గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కావున పిల్లలైన మీరు మేము ఈ విధంగా తయారవుతున్నాము అని మీ బుద్ధిలో ఈ లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అని కూడా గాయనం చెయ్యబడింది. అది ఈ సమయం విషయమే. నేను ఏ సలహానైతే ఇస్తానో దానిని మీరు అనుసరించండి అని బాబా అంటారు. ఇతడు ఏమేమి చేశాడో కూడా బాబా తెలియచేశారు. వారిని వ్యాపారుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని కూడా అంటారు కదా. బాబా ఒక్కసారిగా సర్వస్వాన్ని వదిలేశారు. ఇంతకు ముందు ఆ రత్నాల రత్నాకరుడుగా ఉండేవారు. ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాల రత్నాకరుడుగా అయ్యారు. నరకాన్ని స్వర్గంగా చెయ్యటం ఎంత పెద్ద గారడి. బాబా వ్యాపారి కూడా. పిల్లలకు ఎంతో వ్యాపారాన్ని ఇస్తారు. పిరికెడు బియ్యాన్ని తీసుకొని మెహల్స్ ఇస్తారు. బాబా ఎంతో చక్కటి సంపాదనను చేయిస్తారు. రత్నాల వ్యాపారంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైనా విదేశీ గ్రాహకులు వస్తే వారి నుండి 100 రూపాయల వస్తువుకి 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండి చాలా డబ్బులు తీసుకుంటారు. మీ వద్ద ఉన్న అన్నింటికన్నా అతి పురాతన వస్తువు ప్రాచీన యోగం. ఇప్పుడు మీకు భోలానాథుడైన బాబా లభించారు. బాబా ఎంత అమాయకులు. విలువలేని వస్తువులకు బదులుగా మిమ్మల్ని 21 జన్మలు ఎలా తయారు చేస్తున్నారు. మనుష్యులకు ఈ విషయాలు తెలియదు. భోలానాథుడు ఇవి ఇచ్చాడు అని కాసేపంటారు, మళ్ళీ అంబ ఇచ్చింది అని అంటారు, లేక గురువు ఇచ్చాడు అని అంటారు. ఇక్కడ ఉన్నది చదువు.
మీరు ఈశ్వరీయ పాఠశాలలో కూర్చున్నారు. గీతను ఈశ్వరీయ పాఠశాల అని అంటారు. గీతలో భగవాను వాచ అని ఉంది, కాని భగవంతుడు అని ఎవర్ని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పరంపిత పరమాత్మ గురించి మీకు తెలుసా అని మీరు ఎవరినైనా అడగండి, వారు చెప్పలేరు. బాబా తోటమాలి మిమ్మల్ని ముళ్ళ నుండి పూలలాగా తయారు చేస్తున్నారు. సత్తిగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అంటే భగవంతుడి పూల తోట అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉంది, ఇప్పుడు శ్మశానంగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా వచ్చి నిద్రించే వారిని మేల్కొల్పుతున్నారు. ఈ విషయాలు మీకు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెలుసు. ఎవరైతే స్వయం మేలుకుంటారో వారు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. ఎవరైతే ఇతరులను మేల్కొల్పరో వారు స్వయమే మేల్కోలేదు అని అర్థమవుతుంది. ఈ పాటలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి అని బాబా అర్థం చేయిస్తారు. కొన్ని పాటలు చాలా బాగుంటాయి. మీరెప్పుడైనా ఉదాసీనులుగా అయినప్పుడు ఈ పాటలను వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. రాత్రి ప్రయాణికులు అలసిపోకు అని పాట కూడా చాలా బాగుంది. ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. ఎంత భక్తి చేశామో అంత త్వరగా భగవంతుడు లభిస్తాడు అని మనుష్యులు భావిస్తారు. హనుమంతుని సాక్షాత్కారం కలిగితే భగవంతుడు లభించాడు అని భావిస్తారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి అని బాబా తెలియచేస్తారు. ఏ భావనను పెట్టుకుంటే ఆ సాక్షాత్కారం జరుగుతుంది. అంతేకాని అలాంటి వారెవరు ఉండరు. ఈ బ్యాడ్జి అందరి దగ్గర సదా ఉండాలి అని బాబా అన్నారు. రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అర్థం చేయించటానికి ఇది చాలా బాగుంటుంది. మీరు ఆత్మిక సైన్యం కదా. మిలిటరీ వారి వద్ద ఎల్లప్పుడూ వారి గుర్తు ఉంటుంది. పిల్లలైన మీ వద్ద కూడా ఈ బ్యాడ్జీ ఉన్నట్లయితే మేము ఇలా తయారవుతున్నాము, ఇప్పుడు మేము విద్యార్థులము అన్న నష ఉంటుంది. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. మనుష్యులు దేవతలను పూజిస్తారు, దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుష్యులు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే వారు శ్రేష్టమైన వారు కదా. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ బుద్ధిలో సదా లక్ష్యాన్ని గుర్తుంచుకోండి.
లక్ష్మీనారాయణల చిత్రం సదా మీతో ఉండాలి. మేము ఈ విధంగా అయ్యేందుకు చదువుతున్నాము. ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అన్న సంతోషంలో సదా ఉండాలి. రెండో పాయింట్, మీ పిరికెడు అటుకులను ఇచ్చి మెహల్స్ తీసుకోవాలి. బ్రహ్మా బాబాను అనుసరించి అవినాశి జ్ఞానరత్నాల రత్నాకరుడుగా అవ్వాలి. వరదానం, నిశ్చయం ఆధారంతో విజయీ రత్నంగా అయ్యి సర్వుల పట్ల మాస్టర్ ఆశ్రయదాతలుగా అవ్వండి. నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు విజయీలుగా అయిన కారణంగా సదా సంతోషంతో నాట్యం చేస్తారు. వారు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయీలుగా అయిన కారణంగా వారు ఇతరుల ధైర్యాన్ని పెంచుతారు. ఎవరిని కించపరిచే ప్రయత్నం చెయ్యరు. తండ్రి సమానంగా మాస్టర్ ఆశ్రయదాతలుగా అవుతారు. అనగా కింద నుండి పైకి లేవనెత్తుతారు. వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థం నుండి దూరంగా తొలగటమే విజయీలుగా అవ్వటం. ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కోసం మాస్టర్ ఆశ్రయదాతలుగా అయిపోతారు. స్లోగన్, నిస్వార్థమైన మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు ఇతరుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. యోగ ప్రయోగాన్ని చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు ఇంకా ఎక్కువగా అండర్లైన్ చెయ్యండి. ముఖ్య పునాది తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపం, శక్తి స్వరూపంగా తయారు చేసుకోవటం. ఎవరు ఎంతగా భ్రమిస్తున్నా అలజడి దుఃఖపు అలలలోకి వచ్చినా సంతోషంగా ఉండటం అసంభవము అని భావించినా కాని మీ ముందుకు రావటంతోనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆత్మలను పరివర్తన చేసేస్తాయి. ఇదే యోగ ప్రయోగం. ఓం శాంతి.